మంత్రులు వచ్చారు, వైద్య సిబ్బందిని కూడా తీసుకొచ్చారు. చూడండి ఒకసారి, అదిగో ఆ రెండో బాక్స్లో, మూడో బాక్స్లో కనిపిస్తున్నది జిల్లా కలెక్టర్ ఎస్పీకి సరిగ్గా ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై వివరిస్తున్నారు. ఒక్కసారి ఆ బయట విందాం. ఆ ప్రమాదం గురించి కలెక్టర్ అడుగుతున్నారు, ఇక్కడ ఎలా జరిగింది, ఏముంది, ఇక్కడ సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలో ఏముంది అని వివరిస్తున్నారు. ఒక్కసారి అది చూద్దాం, ఆ బయట చూద్దాం. లోపల నుండి వాళ్ళు తోస్తున్నారు. ఈ ద్వారం మేము అవ్వలేదు సార్. ఇక్కడ ఇది ఓపెన్ ఉంది. ఇక్కడ ఏమైంది, ఇటు వెళ్ళిన వాళ్ళు అట్టు తోసేయడం ఉంటుంది. ఇదంతా ఇలా ఉన్నారు కదా సార్, ఇలా పడిపోయారు సార్. కింద ఉండిపోయారు. మార్నింగ్ నుండి హెవీ క్రౌడ్ ఉంది సార్. ఇది వన్ వే, ఈ వేగా ఉంది సార్. బయటికి రావడానికి ఇదే వే. అవుట్ గోయింగ్ కనీసం ఇది కూడా ఎగ్జిట్ పెట్టకుండా ఇందులోనే ఎగ్జిట్, ఇందులోనే ఎగ్జిట్. ఈ జనం ఏం చేశారు, రెండు వైపులు కూడా వెళ్ళి లోపలికి వెళ్ళడానికి చూసారు. యాక్చువల్లీ ఇక్కడ రెండు దారులు ఉన్నాయి కానీ లోపల రెండు దారులు లేవు, సింగిల్ వే. అంటే రెండు లోపలికి వెళ్ళిన తర్వాత కలిసిపోతారు, అక్కడ వచ్చినప్పుడు కూడా కలిసిపోతారు, సింగిల్ వే. అంటే ఇక్కడ జనాల నుంచి ఇన్కమింగ్ అయినప్పుడు దీని ప్రతి ఇది కాయలే ఒకటే కదా, ఇన్కమింగ్ ఒకటి, అవుట్ గోయింగ్ ఒకటి. చెప్తారు జిల్లా కలెక్టర్ ఎస్పీ అక్కడికి వచ్చి ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు మంత్రులు కూడా అక్కడికి వచ్చారు. మీరు చూడండి ఒకసారి, ఒక పెద్ద ఆయన్ని పోలీసులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆయనే హరిముకుంద్ పాండా. ఈ ఆలయాన్ని నిర్మించింది ఆయన. తిరుపతి వెళితే దర్శన సమయంలో దేవుణ్ణి సరిగ్గా చూడనివ్వలేదు అని అవమానం ఎదురైంది అని ఆయనే విశాలమైన స్థలంలో, 5 ఎకరాల స్థలంలో ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. ఆయన ధార్మిక కార్యక్రమాలు విరివిగా చేస్తుంటుంటారు అని భక్తులు చెబుతూ ఉన్నారు. సో కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ నిర్వహణ లోపం కొంత కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ స్థాయిలో భక్తులు వచ్చినప్పుడు క్యూ లైన్ ఎక్స్టెండ్ చేసి ఉండాల్సింది, బయట వరకు క్యూ లైన్ పెట్టి ఉండాల్సింది. కానీ ఒక్కసారిగా భక్తులు ఒకే చోట నుంచి వెళ్ళడంతో సహజంగానే మనకి భక్తుల్లో చాలా చోట్ల ఒక్కొక్క చోట్ల క్రమశిక్షణ రాహిత్యం కనబడుతూ ఉంటుంది. వెనుకొచ్చిన భక్తుడు ముందున్న భక్తుని తోస్తాడు. ఆ ముందున్న భక్తుడు నన్ను ఎందుకు తోస్తూ ఉంటాడు, లేదంటే ఆ ముందున్న భక్తుని తోస్తారు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటుంటారు. అక్కడ దేవుని మర్చిపోయి ఒకసారి ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ నిజానికి లైన్లో ముందున్న భక్తుల్ని తోసుకోవద్దు. ఒకవేళ ఏదో పొరపాటును తోసుకుంటే సారీ అని దైవ సన్నిధిలో తప్పు నీది కాకపోయినా గొడవకు చోటు చేసుకోకుండా ఉండటం కోసం పోన్లే స్వామి అనో ఏదో సముదాయించే పరిస్థితి ఉండదు. ఎవరికి వల్ల నా తప్పు లేకుండా నన్ను అంటారా అని చెప్పి మాట అనుకుంటారు, వాగ్వాదాలు పెరుగుతుంటుంటాయి. ఇలాంటి పెరిగే ఘటనలు కూడా మనం చాలా సందర్భాలు చూసాం. అంతేకాదు నిర్వహణ లోపాలు ఉన్న సందర్భాలు చూసాం. గోడలు కూలిపోవడం లాంటి సందర్భాలు అటు మనం తిరుమలలో చూసాం, సింహాచలంలో చూసాం. ఇలా మనం చాలా చోట్ల లాంటి తొక్కిసలాటలు చోటు చేసుకుని చూసాం. శబరిమలలో కావచ్చు. ఇలా ధార్మిక కార్యకలాపాలు జరిగేటప్పుడు ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చేటప్పుడు. సో అక్కడ భక్తులు క్రమశిక్షణ రాహిత్యంతో ఉంటే ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవు. ఆ పెద్ద ఆయన అంటూ ఉన్నారు, నేను ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదు, ఒక్కసారిగా భక్తులు వచ్చేశారు, ఈ వయసులో నేనేం చేస్తాను, నేనేం చేయగలను అని ఆ పెద్ద ఆయన ఆలయాన్ని నిర్మించిన ఆ పెద్ద ఆయన హరిముకుంద్ పాండా అంటూ ఉన్నారు. ఒకసారి సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా అక్కడికి వచ్చే సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన కూడా మాట్లాడారు. సిదిరి అప్పలరాజు ఏమన్నారో చూద్దాం. సార్ మీరు ఒక డాక్టర్గా ఇక్కడికి వచ్చి ఎవరికైనా వైద్యం అందించారా సార్? ఇప్పుడు స్పాట్లో ఎంతమంది చేస్తుంటారు సార్? వాళ్ళు గ్యాస్ట్రిక్ స్టేజ్లో ఉన్నారు. సిపిఆర్ చేస్తే రిథమ్ అది రెస్టోర్ అయింది. ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు. ఐ డోంట్ నో ద స్టాటస్ రైట్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం అందరూ, లెట్ us see what happened. సో ఈ రకమైనటువంటి పరిస్థితి అత్యంత